9-10 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. ఎఫెసు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కట్టినని అతని తల్లి అతనికి ఎఫెసు అని పేరు పెట్టెను. ఎఫెసు ఇశ్రాయేలు దేవుని గురించి మొదలుపెట్టి, నీవు నన్ను నిత్యము ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా దేవుడు మనం చేసిన దానిని అందరికీ దయచేసిను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమకలిగిన గొప్ప దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు స్తోత్రాలు. సర్వ ప్రార్థనలో ఎంతవరకు మాటలను సహాయపడినందుకు స్తుతిస్తుంటున్నా. ప్రార్థనలోకి వెళ్ళక ముందు చదవబడిన వాక్య భాగంలో నుంచి ప్రార్థన కొరకే మాకు కావలసిన మాటలు దయచేయండి. నిరాశ శివచారం కనపరచండి. నీ నామ మహిమార్థం దాసులు వాడుతుందని వచ్చిన స్తోత్రాలు రావాల్సిన వారిని నడిపించుకొని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము సంఘ ప్రార్థన కొరకై ఎఫెసు యొక్క ప్రార్థన జీవితాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. గత వారాల్లో 3 విషయాలు మనం చెప్పుకున్నాం. ఒకటి, ఎఫెసు అనే పేరుకు అర్థం చెప్పుకున్నాం. ఎఫెసు అనగా వేదన అనే అర్థం అని చెప్పుకున్నాం. రెండవది, ఎఫెసు తన సహోదరులందరిలో ఘనము లేక ఘనత పొందిన వాడు అని చెప్పుకున్నాం. ఇక మూడవది, ఎఫెసు ప్రార్థించి ఏదైతే దేవుడిని అడిగాడో దాన్ని ఎఫెసు దేవుని వలన పొందాడు అని మనం చెప్పుకున్నాం. అలాగే మన జీవితంలో మనం దేవునికి ప్రార్థించాలి. ప్రార్థించినది దేవుని వద్ద నుంచి మనం పొందాలంటే మనం ఎలా ప్రార్థించాలో పోయిన వారం మనం చెప్పుకున్నాం. ఈ వారం మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుని కొద్ది సమయం మనం ప్రార్థనలు గడుపుదాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుకొని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. 10వ వచనంలో ఎఫెసు దేవునికి చేసిన ప్రార్థన మనం చూస్తున్నాం. ఈ ప్రార్థనలో ఎఫెసు దేవుడిని 4 విషయాలు అడిగినట్లు మనం చూస్తాం. ఆ 4 విషయాలు ఏంటి? ఒకటి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నీవు నన్ను ఏం చేయాలి? ఖచ్చితంగా, నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నన్ను ఏం చేయాలి? ఆశీర్వదించాలి. ఇది మొదటిది. రెండవది, నా సరిహద్దును విశాలపరిచి, నా సరిహద్దును ఏం చేయాలి? నువ్వు విశాలపరచాలి. మూడవది, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. మూడవదిగా దేవుని చెయ్యి ఎఫెసుకి ఎట్లా ఉండాలంటే తోడుగా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక 4వది, నాకు కీడు రాకుండా
దానిలో నుండి నన్ను తప్పించును. నాకు కీడు రాకుండా ఒకవేళ వచ్చిందనుకోండి, దాంట్లో నుంచి నన్ను తప్పించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ అభ్యర్థి చేసిన ప్రార్థనలో 4 విషయాలు ఉన్నాయి. ఒకటి, నీవు నన్ను ఆశీర్వదించు. 2, నా సరిహద్దు విశాలపరచు. 3, నీ చెయ్యి నాకు తోడుగా ఉండని. 4, నాకు కీడు రాకుండా కీడు నుంచి నన్ను తప్పించు అని ఈ అభ్యాసు ప్రార్థన చేసినాడు. ఈ అభ్యాసు చేసిన ఈ ప్రార్థనలో నుంచి 4 విషయాల్లో ఈ వారం మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొదటిది ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. దేవునికి అభ్యాసు ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే, నిశ్చయముగా నీవు నన్ను ఏం చేయాలి? ఆశీర్వదించాలి అని ప్రార్థన చేస్తున్నాడు. మనకందరికీ ఆశీర్వాదం అంటే ఇష్టమే కదా. చాలాసార్లు మనము దేవుని సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు నన్ను దేవుడు దీవించినట్లుగా ప్రార్థన చేయండి అని కోరుకుంటుంటాను. మంచిదే. మన దేవుడు ఎవరంటే మనల్ని దీవించాలని ఇష్టపడేవాడు. మనకు తెలుసు, ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఆదాము అవ్వలను సృష్టించిన తర్వాత వారిని ఏం చేశాడు? దేవుడు వారిని ఆశీర్వదించాడు అని చదువుతారు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని ఆశీర్వదించాడు. మన దేవుడు మనను ఆశీర్వదించాలి అని కోరుకునే దేవుడు. అలాగే మనం కూడా దేవుని చేత ఆశీర్వదించబడాలని మనం కూడా కోరుకోవడంలో తప్పులేదు. కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఆశీర్వాదం పొందడానికి మనం కూడా తగిన వారిగా జీవించాలి. బైబిల్లో దేవుడు ఎవరిని దీవిస్తాడు అనేది రాయబడింది. చూడండి, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుటవలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపనని చెప్పాను. ఇక్కడ దేవుడు తన సేవకుని పుట్టించి, ఎవరి సేవకుడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనే సేవకుని లోకంలో ఎందుకు పుట్టించాడంట? మిమ్మల్ని ఆశీర్వదించడానికి అన్నాడు. 2వ లైన్. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడంట? 2వ లైన్లో, దుష్టత్వము నుండి మళ్లించుట వలన. ఒక వ్యక్తి ఎప్పుడు ఆశీర్వదించబడతాడంటే దుష్టత్వం నుంచి, పాపం నుంచి మళ్లించబడడం చేత, అంటే పాపాన్ని విడిపించబడడం చేత మనం ఆశీర్వదించబడతాం. అసలు నిజమైన ఆశీర్వాదం ఏంటంటే పాపము నుంచి విడిపించబడమే నిజమైన ఆశీర్వాదం. మనము బైబిల్లో మనం చదువుతాం, మనమందరం పాపులమే, ఏ భేదము లేదు, అందరం పాపం చేసిన వాళ్ళమే. అయితే పాపులమైన మనల్ని మన పాపాన్ని నుంచి యేసుతో విడిపించి మనల్ని ఆశీర్వదించడానికే ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చి, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించని ప్రభువును వేడుకుంటారు, అలాంటి వారిని యేసుక్రీస్తు వారి పాపాన్ని నుంచి విడిపించి వారిని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఒక వ్యక్తి పాపములో ఉన్నంత కాలం ఏం చేయబడలేడు? ఆశీర్వదించబడలేడు. మనకు తెలుసు, ఆదికాండము 32వ అధ్యాయంలో యాకోబు రేవు దగ్గర ఒక రాత్రి ఏం చేశాడు? దేవునితోటి పెనుగులాడినాడు.
వాస్తవంగా యాకోబు ఏమనుకున్నాడంటే, మామగారింటి దగ్గర నుంచి సొంత ఇంటికి, తండ్రి ఇంటికి తిరిగి వస్తున్నాడు. తండ్రిని అన్నను మోసగించి ఏశావు చంపాలనుకున్నప్పుడు మామగారింటికి పారిపోయినాడు. దాదాపు 20 సంవత్సరాలు లాబాను ఇంటి దగ్గర ఉన్నాడు. 7 సంవత్సరాలు రాహేలు కోసం, 7 సంవత్సరాలు లేయా కోసం, 6 సంవత్సరాలు జీతానికి కొలువు చేశాడు. మొత్తం 20 సంవత్సరాలు అక్కడ ఉండి ఇప్పుడు తిరిగి వచ్చేటప్పుడు యాకోబు తన అన్న ఉండే ఏదో దేశం కూడా రావాల్సి వచ్చింది. వచ్చేటప్పుడు యాకోబు ముందు ఏం చేశాడంటే దూతలను పంపించినాడు. 20 సంవత్సరాల క్రితం మా అన్నను మోసగించి నేను పారిపోయాను, అప్పుడు చంపాలని నా మీద కోపంగా ఉన్నాడు. ఆ కోపం ఇప్పటి వరకు ఇంకా ఉందా? కోపం చల్లారిపోయిందా? వెళ్ళి మా అన్న ఎక్కడున్నాడో కనుక్కొని రండి అని మనుషులు పంపిస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏం సమాచారం ఇచ్చారు? మీ అన్న 400 మంది తీసుకొని మీ మీదకి వస్తున్నాడు అని వాళ్ళు చెప్పేసరికి యాకోబుకు భయం పట్టుకుంది. ఇంకేముంది, మా అన్న భయంకరుడు, 400 మందిని తీసుకుని వస్తే నన్ను ఖచ్చితంగా ఏదో చేస్తారా అని చెప్పేసి యాకోబు ఏం చేశాడు? మొదట ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసినా లోపల నెమ్మది లేదు. ఎందుకంటే ఇక ప్రార్థన చేసినా ఆయనకి అన్న వస్తున్నాడు అనేసరికి నెమ్మది లేక చివరికి ఏం చేశాడంటే సొంత ప్లాన్ చేసినాడు. ఏం ప్లాన్? మొదట ఏం చేశాడంటే దాసి పిల్లల్ని ముందు పెట్టినాడు వచ్చేటప్పుడు. తర్వాత వాళ్ళ వెనక లేయా పిల్లల్ని పెట్టినాడు. వారి వెనక రాహేలు పిల్లల్ని పెట్టినాడు. లాస్ట్ వెనక ఎవరున్నారు? యాకోబు ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు అన్న వస్తే మొదట ఎవరు పట్టుకుంటారు? ముందు వాళ్ళని పట్టుకుంటాడు, వెనకనే ప్రారంభోత్సవం అనుకుంటాడు. యాకోబు అట్లా అనుకుంటే, కానీ అట్లా కాకుండా దానికి రివర్స్ జరిగింది. యాకోబు నేను వెనక నుంచి తప్పించుకున్నాను అనుకుంటే ఎవరో ఒక నరుడు వచ్చి యాకోబును పట్టుకున్నాడు. యాకోబు పట్టుకునేసరికి యాకోబు అనుకున్నాడు, అరే ముందు వాళ్ళు వచ్చి పట్టుకుంటానికి ఉంటే వెనకున్న నన్ను పట్టుకున్నాడు ఎవరో వచ్చి అని చెప్పి ఇంకా పెనుగులాడడం మొదలు పెట్టినాడు. తప్పించుకుని పోదామని పెనుగులాడుతుంటే అప్పుడు ఆ నరుడు ఏం చేశాడు? తొడపూజ మీద వచ్చినాడు. ఆ నరుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. హోషేయ గ్రంథంలో రాయబడింది. తొడపూజ మీద కొట్టేసరికి తొడపూడు వసిగిపోయింది. అప్పుడు యాకోబుకు అర్థమైంది ఏమనంటే, నన్ను పట్టుకున్న వ్యక్తి ఎవరు? దేవుడే, మనిషి కాదు అని గుర్తించి అప్పుడు తర్వాత ఏం చేశాడంటే యాకోబును పట్టుకున్న వ్యక్తి వదిలిపెట్టి పోదామనుకుంటుంటే ఇప్పుడు యాకోబు పట్టుకున్నాడు. పట్టుకొని ఇక ఆ వ్యక్తిని వదిలిపెడతలేడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, అక్కడ చదివితే తెల్లవారు చుట్టది కనుక నన్ను పోనీ అంటే యాకోబు అంటాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీ అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, ఏమని? బాబా నీ పేరేంటి చెప్పు అన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకంటే ఒకసారి యాకోబే ఇస్సాకు అడిగినాడు వాళ్ళ ఆయన, ఏమని నీ పేరేంటి అని అడిగితే నా పేరు ఏశావు అని చెప్పాడు. 27వ అధ్యాయం. ఎందుకంటే ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు ఈ యాకోబు ఏశావు వేసుకొని వచ్చినాడు, మంటలు సిద్ధపరుచుకొని వచ్చినప్పుడు ఈయనకు మంద దృష్టి, కళ్ళు కనపడదు. నువ్వు దగ్గరికి రారా, నువ్వు తల్లి చూసింది ఎవరు గుర్తుపడతానని చేతులు తడిపితే చేతులకు ఆల్రెడీ ఎన్నికలు పెట్టుకున్నాడు. మొత్తం ఏశావు వేసుకొని వచ్చాడు. చేతులు పట్టుకొని తడిని అప్పుడు ఇస్సాకు అనుకుంటాడు, చేతులేమో ఏశావు చేతులే, ఎక్కడో తేడా వస్తుంది, డౌట్ వస్తుంది. ఇప్పుడు యాకోబులా ఉన్నాడే అని డౌట్ వచ్చినా కూడా సరే అని చెప్పేసి తెచ్చిన ఆహారం తిని యాకోబును దీవించాడు. అక్కడ నా కుమారుడా నువ్వెవరో అంటాడు ఇస్సాకు. అప్పుడు యాకోబు అంటాడు, నీ కుమారుడనైనా ఏశావునే. అందుకే దేవుడు ఇక్కడ
యాకోబును అడుగుతున్నాడు, ఏమని నీ పేరు అని అడిగితే ఇప్పుడు ఏమని చెప్తున్నాడు ఆయన? యాకోబు అని చెప్తున్నాడు. యాకోబు అంటే మోసగాడు అని అంటారు. యాకోబు ఇంతకాలము మోసగాడుగా జీవించినాడు. అయితే మోసగాడుగా జీవించిన యాకోబు ఏమంటున్నాడు? నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. మోసగాడు జీవిస్తాడు. అందుకనే నీ పేరేంటి అని అడిగితే నేను యాకోబుని, అంటే మోసగా నేను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత అప్పుడు యాకోబుని ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు. ఏమైనా ఆశీర్వదించాడు? నీ పేరు ఇప్పటి నుంచి యాకోబు కాదు, నీవు ఇశ్రాయేలు అనబడతావని చెప్పాడు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చి ఇశ్రాయేలు ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు. ఇలా మన జీవితంలో యాకోబు వలె పాపంలో మోసంలో జీవిస్తుండగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మన పాప జీవితాన్ని నుంచి విడిపించి మనల్ని కూడా ఏం చేశాడు? ఆశీర్వదించాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఆశీర్వదించేది ఎప్పుడంటే పాపము నుంచి విడిపించబడినప్పుడు, పాపములో ఉండగా ప్రభు మనల్ని ఆశీర్వదించాడు. ఇక రెండవది సామెతల గ్రంథం 10వ అధ్యాయం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. ఎవరి మీదకి ఆశీర్వాదం వస్తాయంట? నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వస్తాయంట. ప్రియులారా, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు మన పాపాల నుంచి విడిపించి మనను నీతిమంతులుగా చేసి ఆశీర్వదించినాడు. ఆ విధంగా యేసు దగ్గరికి వచ్చి మనం నీతిమంతులుగా మార్చబడిన తర్వాత మన అనుదిన జీవితంలో మనం నీతిమంతులుగా జీవించాలి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. చిన్న పిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును. ఎవరంటే నీతిమంతుడు? నీతిని జరిగించే ప్రతివాడు. అంటే మన అనుదిన జీవితంలో ఏముండాలి? నీతి ఉండాలి. ఇలా అనుదినము మనం జీవించే జీవితంలో మనం నీతిమంతులంగా జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇలా మన జీవితంలో రెండవది దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం నీతిమంతులంగా జీవించాలి. బైబిల్లో నీతిమంతులుగా జీవించిన వారు అనేక మంది ఉన్నారు. వారు దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. ఇక మూడవది ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వచనం. దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి. మూడవదిగా దేవుని దీవెనలు లేక ఆశీర్వాదాలను మనం పొందాలంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. బైబిల్లో అబ్రహాము ఏం చేశాడు? దేవుడు ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణుల వలె ఆశీర్వదించినాడు. ఆదికాండంలో జరుగుతుంది 25:1. అబ్రహామును దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించినాడు. అన్ని విషయాలు ఆశీర్వదించింది ఎందుకు అంటే అబ్రహాము దేవుని మాట వినేవాడు. వినడమే కాదు, వెంటనే వినేవాడు. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, దేవుడు నీవు నీ దేశాన్ని, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళము అన్నాడు. వెళ్ళము అంటే దేవుడు చెప్పినట్లే చూపించే దేశానికి బయలుదేరి వచ్చినాడు.
అంతేకాదు ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాము దేవుడు ప్రత్యక్షమై నీ ఎంట పుట్టిన మగ పిల్లలందరికీ ఏం చేయమన్నాడు? సున్నతి చేయమన్నాడు. అక్కడ బైబిల్లో చదువుతా, దేవుడు చెప్పాడు, వెంటనే అందరికీ ఏం చేశాడట? సున్నతి చేయించాడు. తర్వాత ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు రాత్రి వేళ అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహామా, నీకు ఒకడైన నీ కుమారుని నేను చూపించే మోరియా పర్వతం తీసుకెళ్ళి నాకు ఏమి తీయబడి మళ్ళీ అర్పించమన్నాడు. బైబిల్లో రాత్రి దేవుడు చెప్పాడు, తర్వాత తెల్లవారగానే అంటే ఆలస్యం లేదు. రాత్రి చెప్పాడు, తెల్లవారగానే దేవుడు చెప్పింది చేయడానికి ఆయన వెళ్ళిపోతున్నాడు. అబ్రహాము ఎందుకు అంతగా ఆశీర్వదించబడ్డాడంటే దేవుడు చెప్పిన మాట వెంటనే వినేవాడు. కొన్నిసార్లు మనం దేవుని మాట వింటాం కానీ వెంటనే అందుకే తిమ్మతంతులు చెప్పాడు ఒకసారి. ఏమని చెప్పాడంటే, వెంటనే వింటే మనకు మేలంట, ఆలస్యంగా వింటే మనకే నష్టం. ఆయన ఒక ఉదాహరణ చెప్పినాడు, ఎట్లా నష్టం అని. ఏమని చెప్పాడంటే, ఒకసారి ఒక ఇంట్లో ఒక తండ్రి భార్యతో చెప్పాడంటే, అమ్మ రేపు నేను ఆఫీస్కి ఇదిగో ఈ పాయింట్ వేసుకుని పోవాలా, కాబట్టి ఈ పాయింట్ ఏంటి 2 నిమిషాలు నాకు గొడవ ఉంది, కాబట్టి వకించి కత్తిరించి వకించి మడత పెట్టి గుర్తేయమని చెప్పాడు. చెప్తే ఆమె ఏంటంటే, నాకు చాలా పనులు ఉన్నాయి, అక్కడ పెట్టు, మీరైతే చూస్తా అని చెప్తే ఈయన ఆ పాయింట్ తీసి పెడితే ఏం చేసిందంట, పాప వచ్చింది. ఏంటి డాడీ మమ్మీ చెప్తున్నామంటే, ఏం లేదమ్మా, ఇదిగో ఈ పాయింట్ రేపు ఆఫీస్కి వేసుకుని వెళ్ళాలి, ఇది 2 ఇంచులు పొడవు ఉంది, 1 ఇంచు కత్తిరించాలి, 1 ఇంచు మడత పెట్టి కుట్టాలి, కుచ్చు వేయాలి అని చెప్తే, ఓ అదే అని చెప్పి అమ్మాయిందంట, నాకు కూడా చదువుకునేది చాలా ఉంది, వీలైతే చూస్తాలే అక్కడ పెట్టి అందంట. తర్వాత చిన్న పాప వచ్చిందంట. చిన్న పాప వచ్చి, ఏది డాడీ ఆ మమ్మీకి అనుకుని చెబుతున్నాను, ఏం చెప్తున్నావు అంటే, ఏం లేదమ్మా, ఇది పాయింట్లు 2 ఇంచులు పొడవు ఎక్కువ అయితే 1 ఇంచు కత్తిరించాలి, 1 ఇంచు మడత పెట్టి కుట్టాలి అని చెప్తే, ఈ అమ్మాయి కూడా నేను రాసుకునేది చాలా ఉంది, కాబట్టి వీలైతే రాసుకున్న తర్వాత చూస్తాడంటే అలా పెట్టుకొని చెప్పాను. ఇక ముగ్గురు చెప్పాడు కదా, ఇంకా మొదలు పెట్టింది ముగ్గురు. ఇక వెంటనే ఆ పని చేసింది ఎంత మామూలుగా, కానీ ఆలస్యం అయ్యేసరికి ఈ అంక రాజు వచ్చింది. పాపం ఆయన రేపు ఆఫీస్కి ఇదే ప్లాన్ చేసుకోవాలంట, ఏమో ఎన్ని పనులు ఏముంది తర్వాత ఉంటాం, కానీ ఈ పాయింట్ చాలా చూద్దామని చెప్పి 1 ఇంచు కత్తిరించి 1 ఇంచు మాత్రం కూర్చింది. కూర్చిన తర్వాత పాయింట్ తీసి అక్కడ పెడితే పెద్ద కూతురు వచ్చి, అయ్యో మా డాడీ ఆఫీస్లో కష్టపడి సంపాదించిస్తే కదా నేను బతికేది, కాబట్టి ఆయన పని చేయకుండా దేవుడు చేయాలని చెప్పి వచ్చి చదువుకునేది రాసుకునేది తర్వాత చూద్దామని చెప్పి పెద్ద కూతురు ఏం చేసేది, వచ్చి ఏం 1 ఇంచు కత్తిరించి 1 ఇంచు మడత పెట్టేసి ఇప్పుడు ఇక మూడవ కూతురు కూడా అనుకుంటాంట, అయ్యో మా డాడీ రేపు ఆఫీస్కి పని చేసుకోవాలి కదా, మరి అది చేయకపోతే అట్లా రాసుకునేది ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు, కానీ పోయి ఆ పాయింట్ సంగతి చూద్దామని పోయి లాస్ట్ టైం పోయి 2 3 పోయి 1 ఇంచు కత్తిరించి 1 ఇంచు మడత పెట్టి, ఈయన ఉదయాన్నే వేసి ఆఫీస్కి పోదామని పాయింట్ తీసుకుని వేసుకున్నాడు. మోకాళ్ళ దాకా వచ్చాడు. మోకాళ్ళ దాకా వచ్చేసరికి ఏం అర్థం కాదు, ఏంటి పాయింట్ మోకాళ్ళ దాకా వచ్చింది అని భార్య పెట్టుకుంటే, లేదంటే నేను 2 ఇంచు లేదండి 1 ఇంచు కత్తిరించి 1 ఇంచు మడిచేదండి అని అమ్మంటుంది. నిజం చెప్తుంది, ఎంత కట్ చేసినా మన మోకాళ్ళ దాకా వస్తుంది పాయింట్, ఏం సంగతి లేదంటే నిజమేంటే. ఆ తర్వాత పెద్ద కూతురు దగ్గరికి పోయి, ఏదమ్మా నా పాయింట్ మీ అమ్మ 2 ఇంచులంటే మోకాళ్ళ దాకా కత్తిరించిందంటే ఆమె ఆలోచనలు పడింది,
కత్తిరించిందా అని మొత్తానికి అసలు విషయం తెలుసుకుంటే ఏమైంది, ముగ్గురు కలిసి కత్తిరించి అడిగించారు, బాగా తెచ్చారు. కనుక అందుకే తిమ్మోతి అంటాడు, ఏదైనా కానీ ఒక పని చేయాలనుకుంటే వెంటనే వెళ్ళి చేస్తే దానివల్ల మనకు మేలు ఉంటుంది, లేకపోతే తద్వారా మనకు నష్టం. కాబట్టి ప్రియారా ఆలోచించు. కొన్నిసార్లు ఆలోచన అనేది చాలా నష్టాన్ని తీసుకుంటుంది, చాలా నష్టం. అందుకనే అబ్రహాము జీవితంలో వెంటనే దేవుడు చెప్పిన వెంటనే లోపడేవాడు కాబట్టి దేవుడు అబ్రహాం ఏం చేసినాడు, ఎంతో ఆశీర్వదించాడు. బైబిల్లో అబ్రహామును ఎంత ఆశీర్వదించాడంటే అంత గొప్పగా ఆశీర్వదించాడు. కారణం అబ్రహాము దేవుని మాట విని లోబడేవాడు. ఇది మూడవది. నాలుగవది 115వ కీర్తన. 115వ కీర్తన 13వ వచనం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. ఇక ఎన్నోదండి, నాలుగవది ఎవరిని ఆశీర్వదిస్తాడంట, తన యందు భయభక్తులు గలవారిని, దేవుని యందు భయభక్తులు గలవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటాం. చాలా మందికి భయం ఉండదు, భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం. దేవుని యందు భయభక్తులు గలవారిని దేవుడు ఏం చేస్తాడు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మనకు తెలుసు బైబిల్లో యోబు ఉన్నాడు. యోబు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని, ఊజు దేశంలో యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు, అతడు నా యందు భయభక్తులు కలిగి చెడుతనంను సర్జించిన వాడు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. భయభక్తులు కలిగిన యోబుకి ఏమొచ్చాయండి, శ్రమలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి యోబుకు శ్రమలు అనేది యోబుకు ఆ రోజు అర్థం కాలేదు. అందుకే యోబు ఎందుకు ఇట్లా జరిగింది అని ఏం అర్థం కాలేదు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనకు ఎదురయ్యే పరిస్థితులు కొన్నిసార్లు మనకి ఏం అర్థం కాదు. యోబు జీవితంలో ఒకే రోజు ఆస్తి అంతా పోయింది. ఒకే రోజు 10 మంది పిల్లలు తెచ్చిపోయారు. 10 మంది పిల్లలు ఒక రోజు తెచ్చిపోతే ఏందో ఎట్లయిపోయింది, 10 మంది తెచ్చుకోవడం. ఒకటి తెచ్చి 9 ఉంటే అది 10 మంది చనిపోయినారు. అసలు ఏం జరుగుతుందో ఆయనకు అర్థం కాదు. ఇంతలో ఏమైంది, శరీరంలో రోగం వచ్చింది, కురుపులు. ఏదో కాలు వచ్చి మీద బాడీతో బాగుంటే కాలు పోకుండా కూర్చుంటే చనిపోయారు. కానీ ఒళ్ళంతా వచ్చింది. ఒళ్ళంతా రావడమే కాదు, ఒక భార్య కూడా శోధిస్తుంది. ఏమయ్యా, ఆస్తి పోయా, పిల్లలు పోయా, నీకు రోగం వచ్చా, జీవితంలో సుఖమే లేకుండా విద్యం బతుకు అయిపోయా. దేవుని యందు భక్తి కలిగి ఉంటే మనకి ఈ శ్రమలు ఏంటి, ఆ దేవుని దోషించి చచ్చిపోయి సరిపోతా అని సలహా ఇచ్చారు. అంతేకాదు యోబు స్నేహితులు వచ్చినారు. స్నేహితులు వచ్చి ఏం చేసినారు, పోనీ వీళ్ళని ఆదరించారంటే కాదు కాదు. వీళ్ళు ఏమంటారు, నీ ఆశ అంతా ఒకరోజు పోయింది కదా, నిజంగా భక్తుడు అయితే నీ ఆశ ఎందుకు పోతుంది అని వాళ్ళు పెట్టారు. ఎక్కడో నువ్వు అన్యాయం చేసినావు, అందుకే ఆశపోయింది. ఆలోచించు, కొద్దిగా మనసు పెట్టి ఒక్కసారి ఆలోచించు. అన్యాయంగా ఏమైనా సంపాదించుకున్నావు, ఒక్కసారి ఆలోచించు. అందుకే లేకపోతే ఎందుకు పోతుంది అని వాళ్ళు వాదిస్తున్నారు. ఇంకొక ఆయన అంటాడు, నీ పిల్లలు తెచ్చిపోయినారంటే వాళ్ళు ఎక్కడ పాపం చేసిందో అని ఈ నేరం అవుతున్నాడు. ఇంకొక ఆయన అంటాడు, అసలు నువ్వే చేసినా ఎందుకంటే నీకే కురుపులు వచ్చినాయి. ఇంకా చూడండి, మెల్లమెల్లగా ఈయనదాకా వచ్చేసింది. ఇట్లా యోబు స్నేహితులు వచ్చి యోబును ఆదరించేదానికి బదులుగా యోబును మాటల చేత బాధించడానికి మొదలుపెట్టారు. అందుకే యోబు అంటాడు, మీరు ఆదరణకర్తలు కాదు, మీరు బాధకర్తలు అంటాడు. మీరు నన్ను బాధిస్తున్నారు.
యోబుకు ఎటు చూసినా ఏం లేదు. ఎటు నుంచి కూడా కొంచెం ఒక మాట యోబు ధైర్యం ఉండు అని చెప్పి మాట ఏమవుతుంది అయితే ఆ మాట ఆయన చెవులు వినపడటానికి అలానే పరిస్థితి. ఇలా యోబుకు సడన్గా ఇలాంటి శ్రమ వచ్చింది. కానీ ఎందుకు వచ్చిందో యోబుకు అర్థమైంది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం ఎదుర్కొనే పరిస్థితులు ఎట్లుంటాయంటే అసలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, ఇవి రావడానికి కారణం ఏంటి, మనకి ఏం అర్థం కాదు అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం వెళ్తున్నా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మన దేవునికి తెలియకుండా ఏది మనకు జరగదు. అర్థమైందా? దేవునికి తెలియకుండా ఏదే బైబిల్లో యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో యోబుకు వచ్చిన శ్రమలు చూస్తారు. ఇక 3వ అధ్యాయం నుంచి దాదాపు 37వ అధ్యాయం వరకు అనుకుంటారు. ఈ స్నేహితులు యోబు మాట్లాడుకుంటారు. కానీ వీళ్ళు మాట్లాడుకునేది అన్నీ ఎవరంటున్నారు? దేవుడు వింటున్నాడు కానీ రెస్పాండ్ కాలేదు. అర్థమవుతుంది కదా? దేవుడు స్పందించలేదు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అట్లే ఉంటుంది. మనకు వచ్చిన కష్టాల్లో మనం కింద పడుతుంటే దేవుడు చూస్తుంటాడు కానీ ఏం కాదు, స్పందించనంటే ఉంటాడు కానీ స్పందిస్తాడు. అందుకే గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి ఏముంది సమయం. కొంచెం ఓపిక పట్టాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే సడన్గా జరిగిపోతే బాగుంది అనుకుంటాం. కానీ దేవుడు మనలాంటి వాడు. అందుకే యెషయా 55 అధ్యాయంలో నా తలంపులు మీ తలంపుల వంటి మనం ఆలోచించినట్లు దేవుడు ఆలోచించే దేవుడు. ఈ యోబు గ్రంథంలో 3వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం దాదాపు స్నేహితులు వీళ్ళు మాట్లాడుకుంటుంటే సడన్గా 38వ అధ్యాయంలో దేవుడు వచ్చి మాట్లాడతాడు. యోబు నీ నడుము కట్టుకో, మీకు కొన్ని ప్రశ్నలు వేస్తే నాకు జవాబు చెప్పు అని దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడి చివరికి వచ్చేసరికి చివరి అధ్యాయానికి వచ్చేసరికి యోబు అంటాడు, నేను నేర్చుంది, నేను దుమ్ము దూళ్ళంటి వాడిని, నేను నీకేమని సమాధానము చెప్పుకోగలను, నేను నా మూతిని బూడిదలో పెట్టుకుంటాను, నేనేం చెప్పలేను అన్నట్లు మాట్లాడతాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? యోబును ఏం చేశాడంటే 200గా దేవుని యందు భయభక్తులు కలిగిన యోబును చివరికి దేవుడే స్పందించి 200గా ఆశీర్వదించాడు. నేను అనుకుంటాను, యోబును 200గా ఆశీర్వదించుకు ముందు భార్య తోలునాడు మాట్లాడింది కదా, స్నేహితులు వచ్చి నోరు జారి మాట్లాడినారు. ఇప్పుడు యోబు 200గా దీవించబడిన తర్వాత భార్య ఏమని ఆలోచించండి. సావన్నది ఇప్పుడు ఏమని, అయ్యా దేవుడు గొప్పడయ్యా, దేవుడు అన్ని మన మంచిగా చేస్తాడయ్యా అని చెప్పేది. అంతేకాదు యోబు స్నేహితులు కూడా 200 ఆశీర్వదించిన తర్వాత యోబు స్నేహితులు కూడా నోటి చేయలేదు. అందుకే మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఎందుకు వస్తే అర్థం కాదు. అయినా మనం దేవుని భక్తిగా జీవిస్తాం. దేవుని యొక్క భయభక్తులు కలిగి మనం జీవిస్తే దేవుడు తగిన సమయంలో స్పందించి మన భక్తికి తగిన ప్రతిఫలాన్ని దేవుడే ఇస్తాడు. కాబట్టి ఆయన ఎందుకు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు 4 చెప్పుకున్నాం. ఒకటి ఎంపేజ్ ఏం చేశాడు? దేవునికి ప్రార్థించాడు. ఏమని 4 విషయాలు ప్రార్థించాడు. వాటిలో మొదటిది నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించని ప్రార్థించాడు. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే, ఒకటి పాపం నుంచి విడిపించబడిన, 2 నీతిమంతులు, 3 దేవుని మాట వినేవారు, 4 దేవుని యందు భయభక్తులు కలవారు. ఇక చివరి మాట చూసుకుని ప్రార్థన లేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ వచనం. నా తండ్రి
ఆశీర్వదించబడిన వారి 34వ వచనం. అప్పుడు రాజు తన కుడి వైపులో ఉన్న వారిని చూచి, మా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలాగా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నది. కుడివైపున ఉన్న వారిని చూచి రాజు, ఎవరి రాజు అంటే యేసుప్రభు. కుడివైపున ఉన్న వారంటే గొర్రెలు. గొర్రెలు అంటే విశ్వాసం. ఇక్కడ కుడివైపున ఉన్న వారిని, ఎడమవైపు ఎవరు ఉన్నారంటే మేకలు ఉన్నాయి. మేకలు అంటే అన్యులు, డబ్బులు నమ్మని వారు. కుడివైపున ఉన్నవారు విశ్వాసులు. వాళ్ళని చూసి అంటున్నాడు, నా తండ్రి చేత మీరు ఏం చేయబడ్డారు? ఆశీర్వదించబడ్డారు. ఎందుకు వీళ్ళు ఆశీర్వదించబడిన వారంట? కిందికి మనం చదువుతాం చూడండి. తర్వాత వచ్చిన, నేను ఆకలికి వచ్చింది, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహమించితిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటుంది, దిగంబరణ ఇంటిని నాకు బట్టలిచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంచిని. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నేను ఈ స్థితిలో ఉంటుంది, నేను ఇంట్లో ఉంటుంది, నేను అట్లో ఉంటుంది అని చెప్తున్నాడు. అలాంటి స్థితిలో ఉంటే మీరు నా కాడికి వచ్చి నాకు సహాయం చేశారు అని యేసుప్రభు చెప్తుంది. తర్వాత కింద వాళ్ళు అంటారు, ప్రభు నువ్వు అట్లా ఉండడం మేము ఎప్పుడు చూశాను, ఎప్పుడు నీకు అట్లా మేము సహాయం చేశాము అని వాళ్ళు అడిగితే అప్పుడు అంటాడు చూడండి 40వ వచనం. అందుకు రాజు, మిగిలిన అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసిద్రి కనుక నాకు చేసిద్రని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. ఎవరికి చేశారని చెప్తున్నాడు? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి చేశారు. అంటే యేసుక్రీస్తుకు చేయడం అంటే ఎవరికి చేయడము? క్రీస్తు బిడ్డలకి చేయడం. దేవుని పిల్లల కష్టాల్లో పోతే వాళ్ళ కష్టంలో మన వద్ద కొంత సహకరిస్తే ఎవరికి చేసినట్టంట? నాకు చేసినట్టే అని చెప్తున్నాడు. అందుకే నా తండ్రి చేత మీరు ఏం చేయబడ్డారు? ఆశీర్వదించబడ్డారు. ఇక్కడ 5వది ఏం చూస్తున్నామంటే, దేవుని పిల్లలు ఇబ్బందిలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు వారి కష్టంలో మనం పాల్పంచుకుంటే దేవుని చేత మనం ఏం చేయబడతాం? ఆశీర్వదించబడతాం. దేవుని పిల్లలకు చేయడము ఎవరు చేసినట్టంట? దేవునికి చేయడం. అందుకే గలతీ పత్రిక 6:10 చదువుతాం. ఏమని చదువుతాం చూడండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను ఎవరికి మేలు చేయాలంట? మనకు సమయం దొరికిన కొలది, అంటే సమయం అంటే అవకాశం దొరికిన కొలది ఏం చేయాలంట? అందరికీ మేలు చేయాలంట. విశేషంగా ఎవరు చేయాలి? విశ్వాస గృహాలకు చెందిన వారికి చేయాలి. ఎందుకంటే దేవుని పిల్లలకు చేయడం దేవునికి చేయడమే అని వాక్యంలో మనం చూడాలి. ఇంకా హెబ్రీ విశ్వాసుల గురించి కూడా చదువుతాం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు. హెబ్రీ విశ్వాసులు కూడా పరిశుద్ధులకు ఏం చేశారంట? ఉపచారం చేశారు, పరిచయం చేశారు, సహకరించినారు. పరిచయం చేసి ఇంకా చేయుచుండు చేత
వారికి చేసిన ఉపచారమును మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అందుకే యేసుప్రభువు అన్నాడు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు. మీకు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వారికి పరలోకంలో ఏముంది? బహుమానం ఉంది. ప్రవక్తని చేర్చుకున్న వారికి ప్రవక్త ఫలం, దాసుడని చేర్చుకుంటే దాసుని ఫలం. కాబట్టి దేవుని పిల్లలకి మనము సహాయం చేస్తే దేవుని చేత మనం ఏం చేయబడతాం? ఆశీర్వదించాం. కొన్నిసార్లు దేవుని పిల్లలకు మనం చేసినప్పుడు మనకు వెంటనే ప్రతిఫలం ఇక్కడ దొరకకపోవచ్చు. కొన్నిసార్లు ఇక్కడ దొరకచ్చు, ఒకవేళ ఇక్కడ అది దొరకపోవచ్చు. కానీ ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ప్రభు దగ్గర ఉంటుంది అని మనం గుర్తుంచుకోవాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఇక్కడ చేసిన వెంటనే దొరకాలనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఇక్కడ చేసిన దానికి కొన్నిసార్లు దేవుడు ఇక్కడే ప్రతిఫలం ఇవ్వచ్చు, కొన్నిసార్లు ఇక్కడ ఇవ్వకపోవచ్చు కూడా. కానీ మనం ఎట్లా చేయాలి? నేను దేవుని పిల్లలకు మేలు చేస్తే దేవుని దగ్గర నాకు ప్రతిఫలం ఉంది అన్న గురితో చేయాలి. అంతేగాని ఇక్కడే ఏదో దొరుకుతుందనే దృష్టితో చేయడం అది సరైనది కాదు. ఒకసారి ఒక కథ చదివాను. ఏంటా కథ అంటే, ఒక ఆయన ఏం చేశాడంటే అడుక్కుంటా వచ్చాడంటే, అడుక్కుంటా ఇలా కూడా వస్తుంటే ఒక పెద్ద మంచి ఇల్లు, పెద్ద డాబా, ఇంటి దగ్గరకు వచ్చి ఒక ఆయన ముసలాయన గేటు తట్టి అడుగుతున్నాడంట, అమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా అని అడుగుతున్నాడంట. అడుగుతుంటే లోపల నుంచి ఒక ఆమె జవాబు చెబుతుంది, ఏమని? ఇంట్లో ఎవరు లేరుకో అంటే, నువ్వు ఉన్నావుగా తల్లి, ఒక ముద్ద భోజనం పెట్టమ్మా ఆకలి అవుతుంది అంటే, నీకు అన్నం లేదు సున్నం లేదు పో అని చెప్పాడు. చెప్తే ఆయన ఏం చేశాడు? మెల్లగా అక్కడి నుంచి నడుచుకుంటూ పక్కింటికి వచ్చినాడు. ఆయన పక్కన ఒక చిన్న పూరి గుడిసె. ఆ గుడిసె దగ్గరకు వచ్చి అక్కడ ఆ గుడిసెలో ఒక ముసలాన్ని ఇస్తే ఈయన అడిగాడు. ముసలాయన, అమ్మా ఆకలి అవుతుందమ్మా, కొంచెము అన్నం పెంచమ్మా అంటే, లోపల నుంచి ఆ ముసలాన్ని అడిగాడు, అయ్యా పొయ్యి మీద అన్నం పెట్టాను, ఉడుకుతుంది, కొద్దిగా కూర్చో, గంజించిన తర్వాత నీకు అన్నము పెడతాను అంటే, ఆయన మెల్లగా వండుకుంటే అక్కడ ధైర్యం కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత గంజించిన తర్వాత వేడి అన్నారు అవే చేసి దానికి పాత ప్లేట్ ఉంటే అందులో వేసుకొని ఆయనకు అన్నం తీసుకొని వచ్చింది. వచ్చి ఆయనకు అన్నం పెడితే అప్పుడు ఆయన అమ్మ దీంట్లోకి ఏమన్నా ఉందా, ఏదన్నా అయ్యమ్మా అంటే, ఆమె అయ్యా నాకు ఇప్పుడు ఏ కూర లేదు నా దగ్గర అంటే, ఇప్పుడు గంజించాను అన్నావు కదా, ఆ గంజున్నా కూడా పోయామన్నాడు. వెంటనే ఆయన గంజి తెచ్చి అన్నంలో వేసి కొంచెం ఉప్పేస్తే ఆయన ఆకలికున్నాడు, తీసుకొని తిన్నాడు. తినేటప్పుడు ఆయన, అయ్యా పొద్దుపోయి వచ్చినావు, ఇప్పుడు తిని నువ్వు వెళ్ళిపోతావు అంటే, ఇంట్లో పోతలేమన్నా అదని నేనంటే, వద్దయ్యా ఉండండి, సాయంత్రం అయింది కదా, ముసలివాడు వెళ్ళిపోతావు, ఈరోజు మా ఇంటి పంచగా ఇక్కడే పడుకొని పోతున్నావు అని చెప్పి ఆమె ఇంట్లోకి పోయి ఏం చేసిందంట, ఆ కప్పుకొని ఒక పాత దుప్పటి తెచ్చి ఆయన కప్పుకోవడానికి తెచ్చింది. ఇస్తే ఈయన రాత్రి ఆ మంచంలో పడుకున్నాడు. అయితే ఈ ముసలామ పొద్దున్న లేచి తలుపు తీసేసరికి ముసలాడు లేడు. కానీ ఏమన్నా కొత్త దుప్పటి అడుగున్నాను, కొత్త దుప్పటి. ఏమైనా పాత దుప్పటి ఇస్తే ఆ ముసలాయన కొత్త దుప్పటి వేసిపోయినాడు. కొత్త దుప్పటి వేసిపోతే ఇప్పుడు ఈ ముసలామ ఆ దుప్పటి పట్టుకొని ఈ పెద్ద డాబాకి ఇక్కడికి వచ్చి ఆ ఇంటి ఆమె చెప్తున్నాడు, ఏమని, ఓమ్మా బయటికి రా అంటే, ఏంటమ్మా అంటే, నేను సాయంత్రం ఒక ముసలాయన అడుగుతున్న మా ఇంటికి వస్తే ఒక ముద్దన్నం పెడితే రాత్రి కప్పుకోవడానికి నేను దుప్పటిస్తే పాదదంతా సిరిగిపోయింది, ఎప్పుడుదో పాతది, ఆయనకి ఇస్తే పాత ఇదిగో ఈ కొత్త దుప్పటి నాకు ఇచ్చిపోయినాడు అని చెప్తే, అప్పుడు ఏమనుకున్నాను, అరే ఆ ముసలుడు ముందు ఎవరింటికి వచ్చాడు,
మా ఇంటికి వచ్చిండు. ఈ ముసలిదాని కాడ ఏమి లేకపోయినా పాత తీస్తే కొత్త తీసుకుపోతే నేను మా ఇంట్లో గురించి అన్నం పెట్టేసి నాకేం ఇచ్చినో అనుకొని ఏమనుకున్నాను, ఈసారి కడుపుగా వివరించినాను, ఖచ్చితంగా బ్యాగ్లో భోజనం పెట్టాలి అని తీర్మానం చేసుకొని ఇందులో 4 దినాల తర్వాత ఒక నడుపుకుంటూ వచ్చినట్టు వచ్చేసరికి గేట్ కాడ వచ్చి అమ్మ కొంచెం ఏమైనా ఉంటే పెట్టామా అంటే వెంటనే గేట్ తీసి 2 వేలు అంటుందంట. వాడనంటే అమ్మ నేను అడుక్కునే వాళ్ళమ్మా, నేను ఇంట్లో ఎదుగుతామ్మా, నాకేదో ఒక ముద్ద పెడితే నేను ఎగిరిపోతానమ్మా అంటే అట్లా పెట్టాను లోపలికి వచ్చి పెడతాను. సరే లోపలికి తెలుస్తుంది కదా అని చెప్పి లోపలికి పోతే పోయిన తర్వాత ఇదిగో నువ్వు డైనింగ్ టేబుల్ మీద కూర్చోవాలి, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నీకు మంచి వంట పెడతా అంటున్నాను. వీడికేం భయపడుతుంది, ఇది ఎక్కడ బాగా నేనగా అమ్ముతాడుకొని పెట్టించుకొని పోదామని చూసి ఈయన డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడుతున్నాను. అమ్మ లేదమ్మా ఏదో అన్నా తెచ్చుకున్న ఈ పాత్రలో కొద్దిగా అనంగా తిరిగిపోతానంటే లేదు టేబుల్ మీద కూర్చొని పెడతాను. మంచిగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి మంచి భోజనం పెడితే ఎంతో ఆకలిస్తున్నాడు, మంచిగా తిన్నాడు. తిన్న తర్వాత అమ్మ నీ కడుపు చల్లకుండా ప్రయత్నం అడిగిపోతాడు, ఈ రాత్రి మా ఇంట్లో ఉండాలని లేదమ్మా నా రాత్రి పోతానంటే వెంటనే ఉండాల్సిందే రాత్రికి అని ఈరోజు రాత్రికి మా బెడ్రూమ్కి ఇస్తున్నారంటే వద్దుతానికి మా బెడ్రూమ్ మీ బెడ్రూమ్ మాకెందుకంటే లేదు లేదు బెడ్రూమ్ ఉండాల్సిందని వాళ్ళ దానికి బెడ్రూమ్ మంచిదే. వీడు బెడ్రూమ్లో పనుకొని మధ్యరాత్రి వేసి వీడు అనుకున్నాడు, ఇక ఇది మంచి ఛాన్స్ అవకాశం దొరికిందని వెనకటి వరకు తీసేసి మెల్లగా ఇంట్లో వస్తున్న సామాన్లన్నీ అవతలేసుకొని మొత్తం రోజంతా ఖాళీ చేసి తెల్లారైకి పోయాడు. ఈయన మొత్తం లేచి అనుకుంటున్నట్ట ఆ ముసలి పాత దుప్పటిస్తే కొత్త దుప్పటి ఇస్తే మంచి భోజనం, డైనింగ్ టేబుల్, బెడ్రూమ్ ఏం కథ ఇన్ని ఇస్తే ఖచ్చితంగా నాకు ఏం మంచి పోయాడని చెప్పి పోయి డోర్ తీస్తే రూమ్ అంతా ఓపెన్ అవుతుంది. ఎనకడో ఓపెన్ ఉంది, రూమ్లో ఒక సామాన్ లేదు. కాబట్టి పిల్లగా మనం అట్లే చేయకూడదు. మనం ఏం చేసినా కూడా ప్రభు ప్రేమను బట్టి పిల్లగా దేవుని పనులు చేస్తే ఒక దినం దేవుడు ప్రతిఫలిస్తాడు. మనుషుల ద్వారా మనకి ఏదో దొరుకుతుందని కాదు. కొన్నిసార్లు మనం ఇతరులకు సాయం చేస్తే వాళ్ళు తిరిగి చేసే స్తోమత కూడా వాళ్ళకి లేకపోవచ్చు. అయినా కూడా వారికి మనం చేసినందుకు దేవుడు తప్పక మనకు ఫలాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు అక్కడ కుడి వైపున ఉన్న వారిని చూసి అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడినవారు లోకం పుట్టినది మొదలుకొని మీ కోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఎందుకు వాళ్ళు దీవించబడినవారంటే దేవుని పిల్లలకి కష్టకాలంలో సాగించారు. కాబట్టి పిల్లల ఈ లోకంలో ప్రభునందున నైపుణ్యాలను మన చేతనైనంత సహాయం కొంతవరకన్నా దేవుని పిల్లల కష్టాలు సాగిస్తే ఒక దినాన ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో మనకున్నవన్నీ తాత్కాలికమైనవి. ప్రభు దగ్గరికి